భద్రాచలం వాసులను గోదావరి వరద కష్టాలు వీడడం లేదు. వరదలతో ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలకు చేరుకున్న వారిని సమస్యలు వెంటాడుతున్నాయి. అధికారులు కనీసం మంచినీటి సదుపాయం కల్పించలేకపోయారని ఆరోపిస్తున్న బాధితులు కేవలం ఒక్క పులిహోర పొట్లం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులకు వరద కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ బాధితులు వాపోయారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. పునరావాస కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సిబ్బందిని నిలదీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం స్థానిక రామాలయం, తానీష కళ్యాణ మండపం, కొత్త కాలనీ, పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారందరినీ అక్కడకు తరలించిన అధికారులు ఆ కేంద్రాల్లో కనీసం ఆహారం, మంచినీరు అందించలేదు. వాటికి తోడు ఒక్కో కుటుంబానికి ఒక్క ఆహారం పొట్లం మాత్రమే ఇస్తామని ప్రకటించడంపై బాధితులు మండిపడుతున్నారు. భోజనం పెట్టకుండా కేవలం ఒక్క పులిహోర పొట్లమిచ్చి చేతులు దులుపుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళేం ఆస్తులు రాసిమని అంటలా, అన్నం పెట్టమని అడిగారు. తర్వాత ఏమన్నంటే వాళ్ళ ప్రభుత్వం మాకు అన్నం పెట్టడం కుదరదంటే సరే బియ్యం పప్పు లేని మేము వండుకుంటామని చెప్పారు. పైన నాకు ఎంఆర్ఓ గారితో ఫోన్ చేపిస్తే ఏమన్నారంటే, సారు మాకు నిధులు లేవు, మాకు చెప్పింది ఇదే పద్ధతి, మాకు ఈ పులిహోర ప్యాకెటే పెడతాము అని చెప్పని అన్నారు. తెల్లవారుజాము 2 గంటలకు వచ్చామండి. మనుషులాగా చూడాలి, మనుషులాగా యువతలను కూడా మనుషులాగా చూసుకోవాలిగా. మాకు మంచి చూసిన వాళ్ళు లేరు, చెడ్డ చూసిన వాళ్ళు లేరు. ఈ ప్యాకెట్ ఎవరికి పెడతారు? పిల్లలకి వస్తే తల్లికి రాదు, తల్లికి వస్తే పిల్లవాడికి రాదు. ఎవరు తింటారండి? అది ఉడికి ఉడకని అన్నం తీసుకొచ్చి ఇచ్చారు. ఇదే ఉంది మా దగ్గర, తింటే తినండి లేకపోతే లేదు అంటున్నారు. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? నీళ్ళు అన్నం లేదు, ఏ టీ చుక్కలు కూడా బాతున్నారు. మాకు మేము గది దాకా ఉన్నాం. మేము ఇక్కడ మేము పెట్టేది ఇదే, తింటే తినండి లేకలేదు అంటున్నారు. ఆ మంచినీళ్ళు ఏమన్నా దొడ్లలో నీళ్ళు తాగమంటున్నారు. అన్నం పెడితే చాలనుకుంటున్నాం. ఆ నీళ్ళ నుంచి మేము ఎంత సస్తాపత్తో మేము ఇక్కడికి వచ్చాం. మంచినీళ్ళు కూడా లేకుండా ఉన్నాం. 2 గంటల నుంచి మేము పడే బాధ దేవుడికే తెలియాలి. ఆ ఆరోపణలను ఖండించిన అధికారులు వారికి అల్పాహారం సహా భోజనం సరఫరా చేశామని చెబుతున్నారు. బాధితులకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పుకొచ్చారు.